హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగ బడలికలన్నీ తీరినియా? నేనైతే ఇప్పుడు స్టఫ్డ్ మిర్చి చూపిస్తున్నాను. బజ్జీ మిర్చి ఉంటాయి కదా! అవి ఇలా మధ్యకి ఇలా కట్ చేసుకున్నాను, చీల్చుకున్నాను. ఇలా అన్ని కాయలు. నేనిక్కడ 8 కాయలు తీసుకున్నాను. ఒక 2 పెద్ద ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియంగా. ఇవి వేపిన శనగపప్పు, మనం పొడిని చేసుకుంటాం కదా చట్నీ పప్పు, అవి ఒక చిన్న కప్పుకు తీసుకున్నాను. ఒక 5 ఎండుమిర్చి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కొంచెం ఒక 2 స్పూన్లు, కల్లుప్పు సరిపడినంత, మనకి టేస్ట్కి తగినంత ఉప్పు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలి. వేపిన శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ మిక్సీ వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూను కారం కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పౌడర్ పట్టేసుకుందాము మెత్తగా. అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాము. ఇది మనకి కొంచెం ముద్దగా అయ్యేదాకా చేసుకుందాము. మిక్సీ వేసి చూపిస్తాను ఎలా వేయాలో. ఇదిగోండి, ఇలా ముద్ద అయ్యేటట్టు మిక్సీ వేసేసుకున్నాము. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని మనం ఫస్ట్ మిర్చి వేయించుకుందాము. సరిపడినంత నూనె వేస్తున్నాను వేగించడానికి. ఒక 3 చిన్న గెరిటెలు ఆయిల్ హీట్ అయ్యాక మనం మిర్చి వేయించేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, ఆయిల్ కాగింది కదా, మనం ఇప్పుడు మిర్చి వేసేసుకున్నాము. మూత పెట్టుకొని బాగా అటు ఇటు మొత్తం వేయించుకున్నాము. చూద్దాము ఒకవైపు ఏమన్నా వేగినాయేమో. ఇదిగోండి చూడండి, ఇట్లా ఒకవైపు వేగాక రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇట్లా అన్ని పక్కల బాగా వేగాలండి మిరపకాయలు. ఇదిగోండి చూడండి, వేగినాయి కదా. మనం ఇందాక స్టఫింగ్కి వేసాం కదా సాల్ట్. ఇప్పుడు మిరపకాయలకు కూడా కొంచెం పట్టేటట్టు ఇలా ఒక్కరో ఉప్పు తీసుకొని ఇలా చల్లేస్తున్నాము. ఇలా ఉప్పు చల్లేసి ఒకసారి మళ్ళీ కలబెట్టి మూత పెట్టేస్తే మనకు ఆ ఉప్పు అంతా కాయలకి కొంచెం పడుతుంది. చూద్దాం వేగినాయని. ఇదిగోండి, బాగా వేగిపోయిన మిరపకాయలు తీసేస్తున్నాను.
ఇవి ఒక పక్క ఇంకొంచెం వేగాలండి. చూద్దాము అవి కూడా వేగినాయని. చూడండి ఇవి కూడా బాగా వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగతా నూనెలో మనం ఇందాక రన్ చేసుకున్నాం కదా పేస్టు, అది కూడా వేసి వేయించేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగిద్దామండి పేస్ట్. ఆ పేస్ట్లోకి ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర. మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి చిన్న ముక్కలు తరుక్కొని ఇందాక మనం పొడి వేసుకున్నట్టు ఆ పొడిలోనే వేసుకొని రన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ అంత వేసి ఇది మొత్తం బాగా నూనెలో వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా వేయిద్దాము. ఇందాక ఆయిల్ సరిపోలేదండి, నేను అందుకని ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది బాగా వేగాలి. ఇది కూడా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. బాగా కొంచెం పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిద్దాము. బాగా వేగిందేమో చూద్దామండి. ఇది బాగా వేగిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక మనం మిరపకాయల్లో పెట్టుకుంటే రెడీ అయిపోతాయండి. చల్లారాక పెట్టుకున్నాము. ఇదిగోండి మొత్తం బౌల్లోకి తీసేసాను. చల్లారాక మిర్చిలో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి స్టఫ్ చేసేసాను. మొత్తం స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది. ఇది కానీ పప్పు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పప్పులోకి కానీ సాంబారు, రసం వేటికన్నా వట్టి నెయ్యన్నంలో పెట్టుకొనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.